అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతుంది. ఇన్నాళ్ళు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్ని అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది. పాకిస్తాన్కు మాత్రమే కాదు, చైనాకు కూడా భారత్ పెద్ద స్ట్రోక్ ఇచ్చేసింది. చైనా యుద్ధ పరికరాలతో విర్రవీగుతున్న పాక్ను తుత్తునియాలు చేయడమే కాకుండా యుద్ధ రంగంలో భారత్ ఎంతటి ప్రమాదకరమో రెండు దేశాలకు తెలిసి వచ్చేలా చేసింది. పాక్ ఆర్మీ వాడే యుద్ధ పరికరాలు అన్నీ మేడ్ ఇన్ చైనావే. భారత్పై ఆగ్రహంతో ఆ దేశానికి చైనా యుద్ధ పరికరాలను అందిస్తుంది. చైనా యుద్ధ పరికరాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి అని, అవి అమెరికాకు కూడా మట్టి కరిపించేటువంటి స్థాయిలో ఉంటాయని ప్రచారం ఉంది. కానీ అదంతా ఉత్తదే అని రుజువు చేసింది భారత్. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను వాడుతుంది పాక్. ఇది దాడులను ముందే గుర్తించి నిలువరించే వ్యవస్థ. కానీ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడులను పసిగట్టడంలో ఈ మేడ్ ఇన్ చైనా డిఫెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. భారత్ మాత్రం తన అమ్ముల పదులోని ఆయుధాలతో పాక్ గట్టి సమాధానమే చెబుతుంది. తాజాగా లాహోర్లోని చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసి భారత సైన్యం అప్పర్ హ్యాండ్ సాధించింది. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోయిన పాక్ భారత్పై క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను నిర్వీర్యం చేస్తూ పాక్ ప్రయత్నాలకు చెక్ పెట్టింది. అయితే మన దగ్గర ఉన్నది చైనా సరుకు కాదు, రష్యన్ మేడ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చైనా రాడర్లు పాకిస్తాన్ను మరోసారి దెబ్బ కొట్టాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడులను గుర్తించడంలో చైనా రాడర్లు ఫెయిల్ అయ్యాయి. భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగి దాడులు చేయడంతో పాక్ డిఫెన్స్ సిస్టమ్ బద్దలైపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న భారత్ అత్యంత ఖచ్చితత్వంతో సక్సెస్ఫుల్గా టార్గెట్లను ఛేదించాయి. ఈ నేపథ్యంలోనే పాక్ చైనా ఇచ్చిన రాడర్లు పనిచేయకపోవడం వల్లనేనని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు భారత్ దెబ్బ పాకిస్తాన్కి పడుతున్న నొప్పి మాత్రం చైనాకు కలుగుతుంది. ఎందుకంటే భారత సైనిక పాఠవాల ముందు చైనా రక్షణ వ్యవస్థలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిజానికి చైనా ఉత్పత్తులు అంటేనే చీప్ అనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం భారత్ దీనిని నిరూపిస్తుంది. భారత పాక్ ఘర్షణలో తాము ఎంత నష్టపోతున్నామనే విషయం చైనాకు తెలిసి వస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్లోని 15 నగరాలపైన క్షిపణి డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి చైనా మిసైల్స్ అని తేలింది. గురువారం ఉదయం భారత్ ఏకంగా లాహోర్లోని HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ ఇజ్రాయెల్ తయారీ చేసినటువంటి క్షిపణులు ధ్వంసం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.